రైతుల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్ కు సంబంధించి మంగళవారం ఉదయం సంబేపల్లి మండలంలోని నారాయణరెడ్డి గారి పల్లె రైతు సేవా కేంద్రంలో 2 కీలక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మొదటిగా రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. ఒక్కో 30 కేజీల విత్తన బస్తా ధర 2,850 రూపాయలు కాగా ప్రభుత్వం 1,140 రూపాయలు రాయితీగా ఇవ్వడంతో రైతులు కేవలం 1,710 రూపాయలు మాత్రమే చెల్లించి పొందే వీలుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకుల అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం 80% రాయితీతో కిసాన్ డ్రోన్లను అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ పనుల్లో సమయాన్ని ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పారు. రైతుల దగ్గర లేకపోతే ప్రైవేట్ షాప్ లో కొనుక్కుంటే అయ్యే విలువ కంటే 1,100 రూపాయలు ప్రభుత్వం భరిస్తా ఉంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి రైతులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉందో అది లాంఛనంగా ప్రారంభించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నిన్న జరిగిన మీటింగ్ జరిగింది. 2024 విజన్ అనే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఒక్కొక్క రైతు ఎవరైతే ఎన్రోల్ అయింటారో వాళ్లకు 20,000 రూపాయలు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునింది. చాలా అపోహలు ఉన్నాయి. గత ఎలక్షన్లకు ముందు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పారు, రైతులకు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని అందిస్తారా అందించలేరా అని చెప్పి ఒక జనాల్లోకి ఒక నెగిటివ్ టాక్ తీసుకొని పోయే పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు. సూపర్ 6 లో భాగంగా ఏదైతే పథకాలు చెప్పామో అన్ని దిగ్విజయంగా ఇస్తున్నాం. మనమే గ్రహించాలా, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నా కూడా చివరి వరకు మనకి ఏదైనా మంచి చేయాలన్నా కూడా వాళ్ళు కష్టపడే కాలాల్లో ఈ రోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి ఆయన భుజస్కంధాలపై ఎన్నో కార్యక్రమాలు వేసుకొని కష్ట నష్టాలకు కూడా ఓర్చుకొని ఈరోజు ఈ పథకాలన్నీ అందిస్తాను. ముఖ్యంగా మనం గమనించాలా, ప్రతి ఒక్క కుటుంబంలో గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనము 2-3 స్కీములు తీసుకుంటాం, 4వ స్కీమ్ లేట్ అయితే అబ్బా ఈ గవర్నమెంట్ లేదు ఆ ప్రభుత్వం ఇస్తాను అంటున్నాం. ఒకటి గమనించాలా, ఈ రోజు ఏ పథకం వచ్చినా కూడా అదే కుటుంబానికి వస్తుందని ఒకటి గ్రహించాలా. ఒక పల్లెలో 100 ఇండ్లు ఉంటే 100 ఇండ్లలో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధి పొందే పథకం అయితే వస్తుంది.